ఇది కేవలం టూత్పేస్ట్ కాదు, ఇది ఒక కెమికల్ మిక్స్చర్. ఫ్యాక్టరీ లోపల ఇంత విచిత్రంగా తయారవుతుందని మీరు ఎప్పుడూ ఊహించి ఉండరు. మీరు రోజూ దీన్ని వాడతాలు, ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. ఈ వీడియో ఉద్దేశం స్పష్టంగా ఉంది. కోల్గేట్ వంటి టూత్పేస్ట్ ఏ వస్తువులతో, ఎలా, ఎలాంటి పరిస్థితుల్లో తయారవుతుందో దశలవారీగా చూపించటం. సిద్ధాంతం కాదు, పుస్తకాల మాటలూ కాదు, నేరుగా ఫ్యాక్టరీ లోపలి నిజం. ఒక్కసారి ఊహించండి, పెద్ద పెద్ద మెటల్ ట్యాంకులు, వేగంగా తిరిగే యంత్రాలు, తెల్లటి పౌడర్, బూడిదరంగు రాళ్లలాంటి కణాలు, కెమికల్స్ మిశ్రమం. ఇది చూస్తే మీకు మొదటి ప్రశ్నొస్తుంది, నిజంగా ఇదేనా నేను ప్రతి ఉదయం నా నోట్లో పెట్టుకునేది? టూత్పేస్ట్లో ఎలాంటి కెమికల్స్ ఉంటాయో మీకు తెలుసా? కొన్ని టూత్పేస్ట్లలో జంతువుల ఎముకల నుండి తీసిన పదార్థాలు వాడతారనేది నిజమేనా? రంగు కోసం రక్తం లేదా చనిపోయిన జంతువుల నుండి వచ్చిన వస్తువులు వాడతారా? పెద్ద పెద్ద రాళ్లను గ్రైండ్ చేసి పేస్ట్ చేస్తారా? ఇవి దాదాపు ప్రతి ఒక్కరి మనసులో వచ్చే ప్రశ్నలే. కాని చాలామంది నిజం తెలుసుకునే ధైర్యం చేయరు. అందుకే ఈ వీడియోను మీరు చివరి వరకు తప్పక చూడాలి. చివరి దశలో కలిపే ఒక పదార్థం గురించి 90% మందికి ఇప్పటికీ తెలియదు. టెన్షన్ వద్దు, ఈరోజు మీరు కేవలం వీడియో చూడటం లేదు, టూత్పేస్ట్ కంపెనీ లోపలికి అడుగుపెడుతున్నారు. వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఒక పని చేయండి. మీరు ఈ వీడియో భారతదేశంలోని ఏ నగరం లేదా ఏ గ్రామం నుండి చూస్తున్నారో కమెంట్లో తెలపండి. ఎక్కువ కమెంట్స్ వచ్చిన ప్రాంతంలో తరువాతి టూత్పేస్ట్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం ఉంది. మీకే నెలకు ₹1,00,000 ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఆలస్యం చేయకండి, మీ ఊరు పేరు కమెంట్ చేయండి. ఫ్యాక్టరీ లోపలి నిజం తెలుసుకోవటం ఇష్టమైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తయారీకి చాలా కష్టపడ్డాం. లైక్ బటన్ నొక్కండి. ఇక సమయం వృధా చేయకుండా వీడియోలో ముందుకు వెళదాం. ముసిముసి నవ్వుల ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. భూమి యొక్క స్వచ్ఛమైన పదార్థం దంతాలకు బలాన్నిస్తుంది. మొదటి బ్యాచ్ ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఇవి కేవలం రాళ్లు కాదు, నవ్వుల ముడి పదార్థం. ఇక్కడ కఠినమైన రాయి సన్నని పొడిగా మారుతుంది. స్వచ్ఛమైన తెల్లదనం, ప్రకృతి నుండి మరో శక్తివంతమైన కణం. ఇప్పుడు పేస్టుకు మృదుత్వాన్నిచ్చే పదార్థం చేరుతుంది. ప్రతి చుక్క ఖచ్చితంగా కొలవబడుతుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ముడి పదార్థాలు ఒకే గమ్యం వైపు ప్రయాణమవుతాయి. భారత రోడ్లపై నవ్వుల ప్రయాణం మొదలైంది. ప్రతి కిలోమీటర్ మనల్ని గమ్యానికి చేరుస్తుంది. అదిగో మాయ జరిగే స్థలం. మొదటి దశ పూర్తి. ఇప్పుడు నిజమైన పని మొదలవుతుంది. ఫ్యాక్టరీ గేటు వద్ద ప్రతీదీ జాగ్రత్తగా పరీక్షించబడుతుంది. ప్రతి సరుకుకు దాని గుర్తింపుంది. ఫ్యాక్టరీ లోపల ప్రతీదీ సరైన స్థానంలోకి వెళ్తుంది. పొడైనా, ద్రవమైన రెండూ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితత్వమే భద్రతకు హామీ. తెర వెనక తెల్లదనం దాగి ఉంది. బలమైన కనెక్షన్. ఒక్క చుక్క కూడా వృధా కాకూడదు. పేస్ట్ యొక్క మృదువైన ఆధారం దాని ప్రయాణం మొదలుపెడుతోంది. ఇది గోదాము. ఇక్కడ నుండి ఉత్పత్తి కథ మొదలవుతుంది. ప్రతిదానికి ఒక క్రమం ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది. ఒక పని పూర్తయింది, ఇప్పుడు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతోంది. ముడి పదార్థం చేరింది, ఇప్పుడు దానికి రూపమివ్వాలి. ఇదే స్థలం. ఇక్కడ విజ్ఞానం మరియు ప్రకృతి కలుస్తాయి. ఈ భవనం లోపల ప్రతి క్షణం వేలాది నవ్వులు తయారవుతాయి. స్వయంచాలిత వ్యవస్థలు స్వచ్ఛతను, వేగాన్ని నిలుపుతాయి. ప్రతి దశలో మానవ పర్యవేక్షణ నాణ్యతను నిర్ధారిస్తుంది. పొడి పదార్థాలు కలవడానికి సిద్ధమవుతున్నాయి. ద్రవ పదార్థాలు ఇక్కడ సేకరించబడతాయి. నియంత్రణ కేంద్రం నుండి మొత్తం ప్రక్రియ పర్యవేక్షించబడుతుంది. క్రమశిక్షణ ఈ భారీ కార్యాచరణకు పునాది. ప్రతి షిఫ్ట్ ఒక స్పష్టమైన లక్ష్యంతో మొదలవుతుంది. ఒక్క బటన్ నొక్కగానే లక్షలాది నవ్వుల ప్రయాణం మొదలైంది. ఇది కేవలం ఫ్యాక్టరీ కాదు, ఇది ఒక సజీవ జీవి. పైపులలో పేస్ట్ తయారీ ప్రక్రియ మొదలైంది. అన్ని పదార్థాలు కలవడానికి సిద్ధమవుతున్నాయి. ప్రతి కణం ఒక పరీక్షలో ఉత్తీర్ణత పొందాలి. ఇది నాణ్యత నియంత్రణ ప్రయోగశాల. ఇక్కడ నమ్మకాన్ని పరీక్షిస్తారు. తెల్లదనం మరియు భద్రత రెండూ సమతుల్యం కావాలి. పేస్ట్ యొక్క మృదుత్వం ఈ చిక్కదనం నుండి వస్తుంది. ఎలాంటి మలినం ఈ పరిశీలన నుండి తప్పించుకోదు. అన్ని పరీక్షలు పూర్తయిన తరువాతే గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఒక్క క్లిక్తో వేలాది కిలోల పదార్థాల భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఇప్పుడు సరైన మోతాదులో అన్నీ కలపాలి. ఇక్కడ ప్రతి గ్రాముకు లెక్క ఉంది. 1 గ్రాము తక్కువ కాదు, 1 గ్రాము ఎక్కువ కాదు. ప్రతి చుక్క సరైన నిష్పత్తిలో కలవాలి. అన్ని పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అతి ముఖ్యమైన దశ మొదలవుతుంది. పొడి పదార్థాలు మరియు తడి పదార్థాల కలయిక. శక్తివంతమైన సంగమంతో పేస్ట్ తయారీ మొదలవుతుంది. ప్రతి యంత్రం వెనుక ఒక అనుభవీన మనిషి ఉంటాడు. మిక్సింగ్ చక్రం మొదలవుతోంది. ఇవి యంత్రం యొక్క బలమైన చేతులు. ఇక్కడే చిక్కటి పేస్ట్గా మారే కథ మొదలవుతుంది. ఇది కేవలం యంత్రం కాదు, ఇది ఒక కొట్టుకునే గుండె.
ఈ సుడిలో ప్రతి కణం తన గుర్తింపును కోల్పోతుంది. ఆదర్శ పేస్ట్ తయారీకి ఇంత శక్తి అవసరం. ఘర్షణ నుండి వచ్చిన వేడి మిశ్రమాన్ని మెరుగుపరుస్తుంది. క్రమంగా అన్ని పదార్థాలు ఒకటిగా మారతాయి. ఇదే రూపం కోట్లాది మందికి చేరుతుంది. అనుభవీన కన్ను యంత్రం కంటే ఎక్కువ చెప్పగలదు. ఇప్పుడు గాలి బుడగలను తొలగించాలి. ప్రతి బుడగ తొలగించబడుతుంది. ఇప్పుడు ఇది కేవలం మిశ్రమం కాదు, ఇది టూత్పేస్ట్ యొక్క మూల రూపం. ఒక దశ పూర్తయింది. తరువాతి దశకు సంకేతం పంపబడింది. ఇప్పుడు తరువాతి ప్రయాణానికి సిద్ధమవుతోంది. కొత్త మార్గం తెరుచుకుంటోంది. తెల్లటి పేస్ట్ తన తుది రూపం పొందడానికి సిద్ధమవుతోంది. ఇక్కడ విజ్ఞానం యొక్క మరో అద్భుతం జరగబోతోంది. ఇది దంతాలను రక్షించే కవచం. సరైన మోతాదులో ఫ్లోరైడ్ బలమైన దంతాలకు హామీ. ఇప్పుడు తాజాదనం కోసం రుచి మరియు సువాసన. ప్రతి చుక్క ఖచ్చితంగా కలపబడుతుంది. ఇప్పుడు కోల్గేట్ గుర్తింపు రంగు. ఎర్రటి గీత కేవలం రంగు కాదు, నమ్మకానికి సంకేతం. నిశ్శబ్దంగా కనిపించే ఈ పైపు లోపల మిశ్రమం తుది రూపం పొందుతోంది. ఫ్లేవర్, ఫ్లోరైడ్ మరియు రంగు పూర్తిగా కలిసిపోయాయి. తుది దశకు ముందు మరో పరీక్ష తప్పనిసరి. సువాసన, తాజాదనపు మొదటి అనుభూతి. ప్రయోగశాలలో తుది ధృవీకరణ. అంతా సరిగ్గా ఉంది. ఆమోదం లభించింది. ఇప్పుడు పేస్ట్ ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇది నిల్వ ట్యాంక్. ఇక్కడ నుండి టూత్పేస్ట్ తుది ప్రయాణం ప్రారంభమవుతుంది. పూర్తిగా సిద్ధమై గాలి నుండి రక్షించబడింది. ఇప్పుడు పేస్ట్ను ఫిల్లింగ్ లైన్కు పంపాలి. ఒక్క బటన్ నొక్కగానే పేస్ట్ తన తుది గమ్యానికి ప్రయాణమైంది. ఒత్తిడితో పేస్ట్ ముందుకు పంపబడుతుంది. ఈ ప్రయాణంలో మరో ముఖ్యమైన దశ వస్తుంది. ఇక్కడ పేస్ట్ తుదిసారి పరీక్షించబడి మెరుగుపరచబడుతుంది. వాక్యూమ్ ద్వారా గాలిబుడగలు తొలగించబడతాయి. ఇప్పుడు ఇది ట్యూబ్లో నింపడానికి సిద్ధంగా ఉంది. నియంత్రణ కేంద్రం నుండి ప్రతి ప్రక్రియ పర్యవేక్షించబడుతుంది. ఈ పైప్లైన్ జాలం పేస్ట్ను ఫ్యాక్టరీలోని ప్రతి మూలకు చేరుస్తుంది. ఇప్పుడు పేస్ట్ చేరింది. దానికి గుర్తింపు లభించే స్థలం. ప్రతి యంత్రం సెకనుకు అనేక ట్యూబ్లు నింపడానికి సిద్ధంగా ఉంది. ప్రధాన లైన్ నుండి పేస్ట్ నేరుగా యంత్రంలోకి ప్రవేశిస్తోంది. ప్రతి యంత్రం సామర్థ్యాన్ని ఆటోమేషన్ నియంత్రిస్తోంది. అంతా సిద్ధమైనప్పుడు సిస్టమ్ స్వయంచాలకంగా సంకేతమిస్తోంది. మొత్తం ఫిల్లింగ్ లైన్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఒక ఆదేశం. తుది దశ మొదలైంది. ఖాళీ ట్యూబ్ కొద్ది క్షణాల్లో నిండిపోతుంది. ఇప్పుడు ఆ ట్యూబ్ కోసం వేచి చూడటం. ప్రతి ట్యూబ్ ప్రయాణం ఒక ఫ్లాట్ ప్రింటెడ్ షీట్తో మొదలవుతుంది. ఒక్క క్షణంలో ఈ షీట్ ట్యూబ్ ఆకారం సంతరించుకుంటుంది. బలమైన జాయింట్ లోపలి తాజాదనాన్ని నిలుపుతోంది. ఇప్పుడు ట్యూబ్కు దాని ఎర్రటి టోపీ వస్తుంది. నింపే ముందు ప్రతి ట్యూబ్ మూతి సరైన దిశలో ఉండాలి. నింపే ప్రక్రియ ఎల్లప్పుడూ కింద నుండి పైకి జరుగుతుంది. ఖచ్చితమైన మోతాదు, ఒక్క బుడగ లేకుండా. ఒకదాని తర్వాత ఒకటి వేలాది ట్యూబులు సిద్ధమవుతున్నాయి. సీల్ చేసే ముందు ప్లాస్టిక్ వేడి చేసి మృదువుగా చేయబడుతుంది. ఇదే తుది ముద్ర. పేస్ట్ను శాశ్వతంగా సురక్షితం చేస్తోంది. చల్లని గాలి ఈ సీల్ను రాయిలా బలంగా మారుస్తుంది. దానిపై గుర్తింపు మరియు బాధ్యత ముద్రించబడతాయి. యంత్రాలు తమ వేగంతో పనిచేస్తాయి, కానీ మానవ పర్యవేక్షణ ఎల్లప్పుడూ అవసరం. నాణ్యత తుది పరీక్ష. ప్రతి 100 ట్యూబ్ను కఠిన పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ నమూనా లక్షలాది ట్యూబులకు ప్రతినిధి. తుది పరీక్ష బాహ్య రూపంతో మొదలవుతుంది. బరువు మొదటి పరీక్ష. ఒత్తిడి పరీక్ష తాజాదనం లోపలే ఉందని నిర్ధారిస్తోంది. ఇప్పుడు లోపలి పేస్ట్ పరీక్ష. ఫ్లోరైడ్ సరైన మోతాదు ఆరోగ్యానికి ముఖ్యమైన హామీ. ప్రతి బ్యాచ్ పరీక్షించబడుతుంది. హానికరమైన బ్యాక్టీరియా లేదని నిర్ధారించబడుతుంది. రంగు మరియు రుచి సరిగ్గా ఉన్నాయా అని పరీక్ష. యంత్రాలు ప్రతిదీ చెప్పగలవు, కానీ మానవ అనుభవం చాలా ముఖ్యం. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినప్పుడే బ్యాచ్ను ముందుకు పంపడానికి అనుమతి లభిస్తుంది. ప్యాకేజింగ్ మరియు పంపిణీ. 9 దశల కఠిన శ్రమ మరియు పరీక్షల తర్వాత ప్రతి ట్యూబ్ మార్కెట్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇది కేవలం ఉత్పత్తి కాదు, లక్షలాది మంది నమ్మకం. ఇప్పుడు ప్యాకేజింగ్ స్వయంచాలక ప్రక్రియ మొదలవుతోంది. ప్రతి ట్యూబ్కు దాని స్వంత ఇల్లు సిద్ధంగా ఉంది. ట్యూబ్ మరియు బాక్స్ ఒకటిగా మారతాయి. ఇప్పుడు ట్యూబ్ దాని ఇంట్లో శాశ్వతంగా సీల్ చేయబడుతుంది. ప్రతి డబ్బా నాణ్యత మరియు నమ్మకానికి చిన్న ప్యాకేజ్. చిన్న ప్యాకేజీలు కలిసి పెద్ద సమూహంగా మారతాయి. ఈ రీటైల్ ప్యాక్ దుకాణాల్లో సిద్ధంగా ఉంది. ఇప్పుడివి పెద్ద కార్టన్లలో ఉంచబడతాయి. ప్రతి కార్టన్కు గుర్తింపు మరియు గమ్యం తెలుసు. ఇది స్వయంచాలక వ్యవస్థల శిఖరం. ఇక్కడ మనిషి మరియు యంత్రం కలిసి పనిచేస్తాయి. పూర్తిగా సురక్షితం. ఇప్పుడు ఈ సరుకు గోదాముకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. అనుభవిజ్ఞుడైన చేయి దాన్ని సరైన స్థానానికి తీసుకెళ్తుంది. ఇది విశాలమైన గోదాము. ఇక్కడి నుండి నవ్వులు దేశమంతటికీ పంపబడతాయి. కొత్త ఆర్డర్, కొత్త ప్రయాణం మొదలవుతోంది. ఈ ట్రక్ దేశం మూలమూలకు తాజాదనాన్ని చేరుస్తుంది. పెద్ద నగరాల నుండి చిన్న గ్రామాల వరకు. ఈ నవ్వు ప్రతి ఇంటి గుమ్మాన్ని తట్టుతుంది. గ్రామమైనా నగరమైనా నమ్మకం ఒక్కటే. చివరికి ఇది దాని నిజమైన గమ్యం చేరుతుంది. ఒక నవ్వు ఈ దీర్ఘ ప్రయాణాన్ని సార్థకం చేస్తుంది. ముగింపు. స్నేహితులారా, ఈరోజు మీరు మీ కళ్లతో చూశారు. టూత్పేస్ట్ కేవలం తెల్లటి పేస్ట్ కాదు, అది ఒక పూర్తి రసాయన ప్రక్రియ. ముడి పదార్థాల నుండి మిక్సింగ్, హీటింగ్, ఫిల్ట్రేషన్ మరియు ప్యాకేజింగ్ వరకు.
చాలా సంవత్సరాలుగా ప్రశ్నలు ఉన్న విషయాలపై ఇప్పుడు చాలా వరకు తెరతొలగింది. పెద్ద పెద్ద ట్యాంకుల్లో పదార్థాలు ఎలా కలుపుతారో, ప్రతి దశ ఎలా పరీక్షల గుండా వెళుతుందో, ఫ్యాక్టరీలో ఒక చిన్న తప్పు కూడా లక్షలాది ట్యూబులను ఎలా పాడు చేస్తుందో మీరు చూశారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ రోజుకు ముందు ఎప్పుడైనా టూత్పేస్ట్ తయారీ ప్రక్రియను ఇంత లోతుగా చూశారా? బహుశా లేదు. ఇదే ఫ్యాక్టరీ సత్యం. ఎవరూ చూపించనిది మేము చూపిస్తాం. ఈ వీడియో మీకు సమాచారంతో పాటు ఆశ్చర్యం కలిగించి ఉంటే దాన్ని మీకు మాత్రమే పరిమితం చేయకండి. ఈ వీడియోను మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అందరూ తెలుసుకోవాలి వారు రోజూ ఏమిటి ఉపయోగిస్తున్నారు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. లైక్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మీ స్క్రీన్పై మరో 2 వీడియోలు కనిపిస్తున్నాయి. చూడడానికి క్లిక్ చేయండి.